ఇరాన్లో నిరసనలు తీవ్రతరమయ్యాయి. 12 రోజులుగా దేశంలో భారీగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. నిన్న రాత్రి 8:30 నుంచి ఇరాన్ అంతటా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఒక్కసారిగా కట్ అయింది. ఇరాన్ గ్లోబల్ ఇంటర్నెట్ కు సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లు ఇంటర్నెట్ మానిటరింగ్ సంస్థలు చెబుతూ ఉన్నాయి. టెహ్రాన్, మషద్, షిరాజ్, కెర్మన్షా వంటి ప్రధాన నగరాల్లో ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గతంలో కూడా 2022 మహ్సా అమీనీ నిరసనలు 2025లో జరిగిన యుద్ధ సమయంలో ప్రభుత్వం ఇలాగే ఇంటర్నెట్ నిలిపివేశాయి. ప్రజలు సమాచారం పంచుకోకుండా, నిరసనలు సమన్వయం చేయకుండా అడ్డుకోవడమే బ్లాకౌట్ వెనుక ప్రధాన ఉద్దేశమని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఈ ఇంటర్నెట్ బంద్ కారణంగా ఇరాన్ ప్రజలు ఇంటి ప్రపంచంతో సంబంధం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం, డాలర్ విలువ గరిష్టానికి పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడం వంటి కారణాల చేత నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బ్లాకౌట్ నిర్ణయం తీసుకుంది. ఇరాన్లో నిరసనలు తీవ్రతరమయ్యాయి. 12 రోజులుగా దేశంలో భారీగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. నిన్న రాత్రి 8:30 నుంచి ఇరాన్ అంతటా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఒక్కసారిగా కట్ అయింది. ఇరాన్ గ్లోబల్ ఇంటర్నెట్ కు సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లు ఇంటర్నెట్ మానిటరింగ్ సంస్థలు చెబుతూ ఉన్నాయి. టెహ్రాన్, మషద్, షిరాజ్, కెర్మన్షా వంటి ప్రధాన నగరాల్లో ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గతంలో కూడా 2022 మహ్సా అమీనీ నిరసనలు 2025లో జరిగిన యుద్ధ సమయంలో ప్రభుత్వం ఇలాగే ఇంటర్నెట్ ను నిలిపివేశాయి. ప్రజలు సమాచారం పంచుకోకుండా, నిరసనలు సమన్వయం చేయకుండా అడ్డుకోవడమే బ్లాకౌట్ వెనుక ప్రధాన ఉద్దేశమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఇంటర్నెట్ బంద్ కారణంగా ఇరాన్ ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం, డాలర్ విలువ గరిష్టానికి చేరడం, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడం వంటి కారణాల చేత నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బ్లాకౌట్ నిర్ణయం తీసుకుంది.